తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. గులాబీ నేతల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ లీడర్లు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య విమర్శల దాడి సాగింది. ఎన్నికల హామీలపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు సవాల్తో కౌంటర్ అటాక్ చేశారు మంత్రి పొన్నం. బడ్జెట్లో చూస్తే అసలు ట్రస్ట్ సెక్టర్ అన్నదే లేదు అధ్యక్ష. అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి, ఏ దిశగా వెళ్తున్నామో అది లేకపోగా ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. మిస్మేనేజ్మెంటు, కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఒక భాగం. 60 ఏళ్లలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని చెప్తున్నా అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారెంటీలను గంగలో కలిపిననేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. ఇంత అప్పు చేసిపోయినరు, మళ్ళీ ఏదైనా చేద్దామంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు, నాకు అప్పు పుడతలేదు, ఇంత అప్పు ఉంది కాబట్టి ఏ సంస్థ నాకు అప్పు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మొన్ననే అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాటకు మాట సంబంధం లేకుండా, పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన గౌరవం కానీ పరపతి కానీ మరి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి చర్చ చేయదలుచుకుంటే డెఫినెట్లీ 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ అధికారంలో ఏం చేసినాం, 2014 నుంచి 23 దాకా కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం, ఈ 15 రోజులు బరాబర్ చర్చకు వెనుకపోయే ప్రశ్న లేదమ్మా. ఇవాళ గ్రామాలకు పోతే మేము మీరు ఆనాడు కరెంటు మీటర్లు విక్కుపోయే పరిస్థితి నుంచి మేము 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాను అధ్యక్ష. మీరు అన్నారు మీరు అనేకమైనటువంటి దుష్ప్రచారం చేసిన అధ్యక్ష. కరెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖతం అని మొత్తం దాన్ని ఎంత దుష్ప్రచారం చేయని అంత దుష్ప్రచారం చేశారు. ఎలక్షన్ మేజర్ ఎజెండా ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఖతం అయిపోతుంది కరెంట్ అని చెప్పినారు ఇలా అధ్యక్ష. కరెంట్ ఇంత ఏమాత్రం ఇబ్బంది లేకుండా కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష.